చేసినారు నిలువెత్తు దోపిడి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 2014 సంవత్సరంలో తెలంగాణలో రెపరెపలాడిన జనసేన జెండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అండదండగా నిలబడిన సందర్భం ఎందుకు తెలిసిందే. 2019లో ఒక్క సీటుతో జనసేన పార్టీ ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు 2024 జరిగిన ఎన్నికల్లో 21 స్థానాలు ఎమ్మెల్యేలు 2 ఎంపీలు పోటీ చేసిన చోట 100% స్ట్రైక్ రేట్ సాధించి భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా జనసేన జెండా రెపరెపలాడిన సందర్భం చూసాం. మరి ఎప్పటిదాకా ఎంతోమంది డిప్యూటీ సీఎంలు చూసాం, కానీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రత్యేకం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ చాలా చోట్ల కరెంట్ లేని చోట కరెంట్ ఇచ్చాం, రోడ్లు లేని చోట రోడ్లు ఇచ్చాం, ధోని మూతలు నరికెట్టాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురంలో తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకి చదువు కోసం ఒక్కొక్కరికి నెలకు 5,000 చొప్పున 48 మందికి ప్రతి నెల 2,40,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తన సొంత జేబులో డబ్బులు ఇవ్వడం చూసాం. వర్ధిల్లాలి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. 25 కేజీల బియ్యం కోసం కాకుండా 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని బలపరచండి. జై హింద్, జై జనసేన. బంగారు పల్లెముల్ల ఆ బువ్వ నచ్చలే, మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని. ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే, మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని. బంగారు